అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 వీళ్ళు ఇచ్చినటువంటిది కలిపి 13,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం, మీటింగుల్లో చెప్పాం, లేదా వీడియోలు మీకు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద 10,000 20,000 సంవత్సరంకి ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష. 5 సంవత్సరాల అధ్యక్ష, ఇది వాస్తవం, మీరండి మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాల అధ్యక్ష, ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాలి మాట మాటకి. సాయిల్ టెస్టింగ్ కానీ, రైతులకు ఒక పరికరం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఇస్తున్నాం. ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మెకనైజేషన్ పెట్టాం, డ్రోన్స్ పెట్టాం. రైతులకి ఈరోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష. ఈరోజు బీమా ఎవరు కట్టారో తెలియటం లేదు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అందుకే మొన్నే చెప్పాను, 1.5% రైతులు సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అయితే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్లో మీరు 1000 కోట్లే పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఎలాగిస్తారు. బడ్జెట్లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష. మీరు కూడా ఒకసారి గత సభలో ఉన్నారో లేదో, మీరు ఒక పథకం ప్రకటించారు, దానికి 7-8 కోట్లు అవసరం. మీరు బడ్జెట్లో పెట్టింది 3,000 కోట్లే. పథకం అమలు చేయలేదా? పథకం అమలు చేయలేదా? ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతా ఇది ఫుల్ఫిల్ చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము ఇది పెట్టాం. ఇది కూడా విధి విధానాలు అధ్యక్ష, విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే 20,000 రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా మీరు మాట్లాడచ్చు. మేమేదో రైతుకి 12,500 ఇచ్చేసాం, మొత్తం రైతులు బాగుపడ్డారని చెప్పి ఎక్కడికక్కడ మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజే మీరు చూశారు ఏదైతే సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు. ఇది ఎవరో మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది. మీరు ఇచ్చిన 12,000తోనే రైతులు బాగుపడిపోయారు. ఎప్పుడు ఎవరో చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష, వినండి మీరు అడగండి అధ్యక్ష. గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష 22 లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష. 22 లక్షల, వినాలి లింక్ ఇదంతా, మీరు వచ్చిన అడిగితే వినండి, తగ్గింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే 16-17లో 14.98% ఉంటే ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? 3.5% తగ్గిపోయింది. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు, మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, గర్వపడి చెప్తున్నా నేను, వ్యవసాయానికి ఏదో 10,000 20,000 అన్నదాన సుఖీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష. అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి, ప్రతి విషయంలో సహకారం అందాలి. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదేదో నేను రాసుకున్న గణాంకాలు కాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, చంద్రబాబు నాయకత్వంలో 14.92% వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష. 15-16 అధ్యక్ష 16.85% వృద్ధి రేటు అధ్యక్ష. 16-17 21.77% వృద్ధి రేటు అధ్యక్ష. 17-18 22.8% వృద్ధి రేటు అధ్యక్ష. వ్యవసాయంలో 18-19 అధ్యక్ష రాష్ట్రం అంతా కరువు వచ్చింది.
రాష్ట్రం అంతా కరువు వచ్చినా సరే 6.72% వృద్ధిని దట్టించారు. ఇలా 5 సంవత్సరాలు 19-20 12.36%, 20-21 10.33%, 21-22 14.10%, 22-23 9.48%, ఇప్పుడు వరకు చూస్తే 6% అధ్యక్ష. మీరేదో 12,500 ఇచ్చేసాం రైతులకి ఉద్ధరించామంటే, ఇదేదో ఉద్ధరించామంటే బయట కనబడాలి అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధాల వృద్ధి రేటు మొత్తం పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మళ్ళీ 20-25% పెంచాలి. దానికి రైతు ఏం కావాలి? ఇప్పుడే చెప్పారు కౌలుదారుల సంగతి. కౌలుదారుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 2016లో ఒక మంచి చట్టం ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చారు. ఎవరైతే భూ యజమాని ఉన్నాడో ఆయన వెళ్ళి సంతకం పెడితే తప్ప కౌలు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల రైతులందరూ భయపడిపోయారు. నాతో సంతకం పెట్టించుకుంటే రేపు కౌలు తీసుకుంటే తిరిగిస్తారో లేదని మొత్తం కౌలు రైతులందరికీ ఇబ్బంది అయింది అధ్యక్ష. మళ్ళీ ఆ చట్టాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేదో ఇంట్లో కూర్చొని రాయడం లేదు, జిల్లాలు తిరుగుతున్నాం, రైతు సంఘాలతో సమావేశాలు పెట్టాం, రైతులతో మాట్లాడుతున్నాం. ఈ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం. మారిస్తే ఎలాగుంటుంది, లేకపోతే ఈ చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, సరిచేసి వెళ్తామని సిస్టమేటిక్గా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 9.8 లక్షల మందికి ఈరోజు కౌలు రైతు కార్డులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోవడం లేదు. రైతుకి అవసరమైతే ₹1 ప్రభుత్వం ఇచ్చినా మనకేమి నష్టం లేదు. రైతు పడిన కష్టానికి ఫలితం దక్కాలని, రైతుకు మళ్ళీ వ్యవసాయం సాగు బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాటిచ్చాం 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మేము 14,000, ఇది బడ్జెట్లో పెట్టాం. విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. వీలైనంత తొందరగా, మీరేదో సంవత్సరానికి 4,000 కోట్లు ఇచ్చారు, ఈ రోజు మేము ఇచ్చింది డబుల్ అవుతుంది. ఆ లెక్కలన్నీ తర్వాత మీకు చెప్తాను. దయవుంచి సభ్యులందరూ అర్థం చేసుకోమని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 13615 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. బిల్లు ఉంది, నాతో బిల్లు ఉంది, అందుకే అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఇటీవలి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లింది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి, మీరు ఆన్సర్లో చూడొచ్చు. బి ప్రశ్నకు సమాధానం అవునండి. 2024 జూలై వర్షాలకు భారీ వర్షాలు పడ్డాయి. దీనివల్ల చాలా వరకు పంట అంతా కూడా నష్టపోయింది. 31.633 మంది వ్యవసాయ మరియు ఉద్యానవన రైతులకి ప్రభుత్వం ఇప్పటికే 31,502.88 లక్షలు మంజూరు చేయడమైంది. 2024 ఆగస్టు సెప్టెంబరు భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల్లో చాలా మంది రైతులకి చాలా ఇబ్బందులు జరిగింది. దానికి కూడా 31.908 లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేయడం జరిగింది. 2024 అక్టోబర్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా 25,253 మంది రైతులు 10,009 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. వాళ్ళకు కూడా 14,304.5 లక్షలు ప్రతిపాదనలు వచ్చాయి. అవి కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. త్రిమూర్తి గారు. ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి విషయాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చేశామని చెప్తున్నారు. గతంలో ఏ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు ఆ సీజన్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందండి. దీంట్లో గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో
5 సంవత్సరాలకు కలిపి 30,85,000 మందికి 3,400 కోట్ల రూపాయలు సుమారు సహాయం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,80,000 మందికి 5,55,000 మందికి 7,800 కోట్ల రూపాయలు సహాయం చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతుగా ఆ పంటలో నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ఈ సీజన్లో జరిగినటువంటి ఈ సంవత్సరంలో జరిగినటువంటి వర్షాలు, అదేవిధంగా వరదల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు. అప్పట్లో ఇచ్చినటువంటి లెక్కల మీద జూలైలో కురిసినటువంటి వర్షాల్లో అయితే 16 జిల్లాల్లో 1,65,00,000 రూపాయల నష్టపరిహారం పంట నష్టం జరిగిందనేటువంటిది చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అప్పట్లో, ఈరోజు మళ్ళా కొద్ది రోజులు పోయేటప్పటికి 4 జిల్లాల్లోనే 54 లక్షల మందికి మాత్రమే నష్టపరిహారం జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో అరకొరగా 3.3 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించడం అనేటువంటిది జరిగింది. ఇది రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ రైతులను ఏదో చేసేస్తాం, మీరేం చేశారు, మేము అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని చెప్పారు. 2 ప్రశ్నలకు ఆయన ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కాబట్టి దాంట్లో కూడా మాట్లాడాలని అనుకుంటే, రైతులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి గత ప్రభుత్వంలో రైతులకి కౌలు రైతు అనేటువంటి వాడు కన్సెంట్ ఇస్తేనే కౌలు కార్డులు ఇచ్చామని చెప్పారు. ఇది శుద్ధ అబద్ధం. కౌలు రైతులకి మేము దగ్గరుండి కౌలు కార్డులు చాలా మంది తెప్పించాం. ఎంఆర్ఓలతోటి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓలతోటి మాట్లాడి ఈ క్రాప్ ఏదైతే నమోదవుతుందో, ఏ రైతు అయితే పంట పండిస్తున్నాడో చూసి ఓనర్ తోటి సంబంధం లేకుండా, రైతు భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వ్యవసాయ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా కౌలు కార్డులు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా మేము చేసామనేటువంటి చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఇదేమీ లేదనేటువంటి చెప్పడం అనేటువంటిది అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి మేము ఏదో చేసేస్తున్నాం రైతులకి అనేటువంటిది చెప్పడం. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మాది కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. మీరు ఇచ్చినటువంటి దాంట్లోనే రైతుకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అయిపోతున్నప్పటికీ 6 నెలలు 7 నెలలు అయిపోయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఇంకా విధి విధానాలు నిర్ణయిస్తున్నారు. రైతుకు సహాయం చేయడానికి విధి విధానాలు ఏముంటాయి? రైతులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర మీ దగ్గరే లెక్కలు ఉంటాయి డిపార్ట్మెంట్ దగ్గర. ఎప్పటికి విధి విధానాలు నిర్ణయిస్తారు? ఈ క్రాప్ అయిపోయింది, రేపు ఎల్లుండో మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మొదలు పెడతారు. వర్షాకాలంలో బాగా నష్టపోయినటువంటి రైతులకి ఏ రకంగా సహాయం చేశారు? ఏ విధమైనటువంటి సహాయం లేకుండా మేమేదో చేస్తాం, రైతులకి అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి విధానం చెప్తుంటే, తర్వాత ఇందాక మాట్లాడాడు మెకనైజేషన్ గురించి కూడా మాట్లాడారు. మెకనైజేషన్ ఏ విధంగానే కూడా యంత్ర పరికరాలు ఇవ్వలేదనేటువంటిది గౌరవ మంత్రి గారు చెప్తున్నాడు. ఇది తప్పు. యంత్ర పరికరాలు ఇచ్చారో లేదో అనేటువంటిది మీ డిపార్ట్మెంట్ లో మీ అధికారులు ఉంటారు కాబట్టి పిలిపించి గత ప్రభుత్వంలో ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని కోత మిషన్లు ఇచ్చారు ఏంటనేటువంటిది ఆయన ఆదేశిస్తే పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతారు. ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనేటువంటిది. అది లేదు ఇవ్వలేదు అసలు ఏమీ లేదనేటువంటి చెప్పడం మంత్రి గారికి ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎప్పటిలాగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కూడా ఈ గతంలో విధానంగా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలనేటువంటి మొన్న డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా రైతులను ఆదుకోవటం కోసం రైతుల్ని ఇన్సూరెన్స్ భారం అనేటువంటిది రైతుల మీద వేయకుండా ఇన్సూరెన్స్ పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకి విధూతంగా ఇచ్చి ఆదుకునేటువంటి విధానం తీసుకురావాలనేటువంటిది రైతు పక్షంగా మరి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ శ్రీనివాస్ గారు కూర్చోండి. సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఓన్లీ సిగ్నేటరీస్ మనం సిగ్నేటరీస్ అనుకున్నాం సభలో. సిగ్నేటరీస్ మాత్రం మాట్లాడండి. కాదనుకుంటే కనుక అటు ఇటుకు అలౌ చేద్దాం అనుకుంటే అలౌ చేద్దాం. ఓకే శ్రీనివాస్ ఓన్లీ సిగ్నేటరీస్ అనుకున్నాం.